British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. సో ఈ ఎపిసోడ్స్లో మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ని మీకు పరిచయం చేస్తాను. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అండ్ ఛాలెంజెస్ నుంచి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఎలా మారారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం ఓం శ్రీ పవన్ ప్యాకర్స్ ఈ కంపెనీకి సంబంధించి వీళ్ళు కారిగేటెడ్ బాక్సెస్, కారిగేటెడ్ రోల్స్ ఇవి తయారు చేస్తారనమాట. సింపుల్గా చెప్పాలి అని అంటే అట్టపెట్టెలు తయారు చేసే వ్యాపారం వీళ్ళది. ఈ కంపెనీకి ప్రొపరేటర్ వచ్చేసి కరుణ గారు. సో కరుణ గారితో మాట్లాడదాం. ఆవిడ లైఫ్లో జరిగిన అన్ని సిచ్యువేషన్స్ తెలుసుకోవడంతో పాటు మనకి కావాల్సిన మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ పొందే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. ఈ రోజు కరుణ గారు ఈ స్టేట్లో ఉన్నారు. వి హావ్ కమ్ టు టాక్ టు హర్ అన్నది జనాలకి ఎందుకు వచ్చాము ఇంత అన్నది తెలియాలి. నేనున్న సిచ్యువేషన్లో ద బిజినెస్ వాజ్ నాట్ రన్నింగ్ అండ్ తర్వాత ఏపీఎస్ఎఫ్సి వాళ్ళు మా యూనిట్ని సీజ్ చేశారు. సో నేను ఫస్ట్ ఒక 2-3 months అబ్జర్వ్ చేశాను. అసలు ఆ బిజినెస్ అంటే ఏంటి, ఇక్కడ మ్యాన్ పవర్ నేను ఎలా హ్యాండిల్ చేయాలి. మళ్ళీ రీఓపెన్ చేసినప్పుడు వాళ్ళు నాకు 6 months టైమే ఇచ్చారు. నా దగ్గర ఉన్నదే 25,000. ఆ 25,000కి 2.5 టన్నుల మెటీరియల్ వచ్చింది. ఆ 2.5 టన్నుల మెటీరియల్ కొని దాన్ని రొటేషన్ చేసి ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. వాళ్ళు ఆ దెబ్బకి తిరిగి వచ్చి మేడం మీరు 2వ యూనిట్ మొదలు పెట్టండి మేడం, మేమే మీకు ఫండింగ్ చేస్తాము అన్నారు. ఇన్ని చూసిన మీరు మేడం ఈ వాళ్ళ రోజున కంపెనీ సిచ్యువేషన్ ఏంటి మేడం? నేను మా ఫ్యాక్టరీ వర్కర్స్ని నా సొంత పిల్లల్లాగా చూస్తాను. నేను అందరు బోనస్ ఒకసారి ఇస్తారు, నేను 2 సార్లు ఇస్తాను. ఐ వాంట్ జస్ట్ హావ్ వన్ హగ్ ఫ్రమ్ యూ మేడం. అంతా పాజిటివిటీ ఉంది మీ దగ్గర నుంచి. హలో కరుణ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీ స్టోరీ విన్న తర్వాత చాలా ఇన్స్పిరేషనల్గా నేను ఫీల్ అవ్వడమే కాదు, ఆడియన్స్కి కూడా చెప్పాలి. ఈరోజు కరుణ గారు ఈ స్టేట్లో ఉన్నారు. వీ హ్యావ్ కమ్ టు టాక్ టు హర్ అన్నది జనాలకి ఎందుకు వచ్చాము ఇంత అన్నది తెలియాలి. ఎందుకంటే మిమ్మల్ని చూసి రేపటి రోజున ఇంకా చాలామంది మహిళలు ముందుకు రావాలి అన్న ఒకే ఒక్క ఇంటెన్షన్తో ఈ సిరీస్ పేరు గేమ్ చేంజర్స్. నిజంగా గేమ్ని ఎలా చేంజ్ చేయగలిగారు, మేబీ బికాస్ ఆఫ్ యువర్ మేనేజరల్ స్కిల్స్ ఆర్ మేబీ బికాస్ ఆఫ్ యువర్ వెనకాల మీరు చూసిన ఫెయిల్యూర్స్ వల్ల, లేదు నేను నిలబడతాను అన్న ఒక పట్టుదల కావచ్చు. ఇలా ఏదైనా సరే ద వే యూ ఫాట్ బ్యాక్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ ది ఎపిసోడ్. యాక్చువల్గా నేను బిజినెస్కి రావడం అనేది కంపల్సరీగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే నేనున్న సిచ్యువేషన్లో ద బిజినెస్ వాజ్ నాట్ రన్నింగ్ అండ్ తర్వాత ఏపీఎస్ఎఫ్సి వాళ్ళు మా యూనిట్ని సీజ్ చేశారు. అప్పటి వరకు నాకు అసలు బిజినెస్ అంటే ఏంటి అనేది కూడా ఏమీ అవగాహన లేదు. అయితే బిజినెస్కి వచ్చిన తర్వాత మా ఫస్ట్ కజిన్స్ ఇంపాక్ట్ మెటల్స్ వాళ్ళు హెల్ప్ చేసి ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 1 లక్ష రూపాయలు కట్టి, ఆ రోజులో 1 లక్ష అంటే చాలా ఎక్కువ. అంటే ఎప్పుడు సంగతి మాట్లాడుతున్నారు? 1992-93 ఆ రోజులో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా హార్డ్లీ కౌంటబుల్లో ఉన్నారు. తర్వాత నా బిజినెస్లో నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎంటర్ప్రెన్యూర్ హూ స్టార్టెడ్ కారిగేటెడ్ బాక్సెస్, హూ టుక్ ఓవర్ ది బిజినెస్. యాక్చువల్గా ఆ సిచ్యువేషన్లో ఫ్యాక్టరీలో ఫండ్స్ లేవు, తర్వాత మ్యాన్ పవర్ యారోగెంట్గా ఉన్నారు, తర్వాత బిజినెస్ ఇస్ కంప్లీట్లీ న్యూ. ఎందుకంటే నేను ఎడ్యుకేషనల్ ఫీల్డ్ నుంచి బిజినెస్ ఫీల్డ్కి వచ్చాను. ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఇస్ కంప్లీట్లీ వాట్ ఐ సే దే లిసన్ టు మీ, బట్ హియర్ ఇట్ ఈస్ లైక్ అది కంప్లీట్గా నాకు ఎట్లా అనిపించిందంటే నన్ను తీసుకొచ్చి ఒక పెద్ద అగాండంలో పాడేశారు. ఒక పెద్ద దాంట్లోంచి నేను బయటకు ఎలా వస్తాను అనేది కూడా నాకు ఏం ఐడియా లేదు. సో నేను ఫస్ట్ ఒక 2-3 months అబ్జర్వ్ చేశాను. అసలు ఆ బిజినెస్ అంటే ఏంటి, ఇక్కడ మ్యాన్ పవర్ నేను ఎలా హ్యాండిల్ చేయాలి, వీళ్ళతో నేను ఎలా పని చేయించుకోవాలి అని. అందరు కూడా ఇలాగే చేస్తామమ్మా, పని ఇలాగే ఉంటుంది అని అలా రూడ్గా మాట్లాడేవారు. అది నేను అసలు తీసుకోలేకపోయేదాన్ని. సో నేను అబ్జర్వ్ చేసి దీంట్లో ఎవరైతే నాతోటి రూడ్గా మాట్లాడుతున్నారో, ఎవరైతే కొంచెం లీడర్షిప్ చేసి జనాల్ని చెడగొడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏ పని చేయడానికి ఇష్టపడరో వాళ్ళకి ఆ పనే చెప్పేదాన్ని.
దాంతో మీరు చెప్పిన పని చేయం మేడం మేము అనేసి అన్నారు. నీకు ఇష్టం లేకపోతే వేరే చూసుకోమ్మా అని చెప్పాను సాఫ్ట్గానే. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్ట్రీమ్ లైన్ చేసుకున్నాను బిజినెస్ని. ఎట్లాగా ఇంత షార్ట్ టైంలో, ఎందుకంటే నేను ఏపీఎస్ఎఫ్సి వాళ్ళు యూనిట్ క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసినప్పుడు వాళ్ళు నాకు 6 months టైమే ఇచ్చారు టు ప్రూవ్ మై సెల్ఫ్. ఈ 6 monthsలో వాళ్ళు ఒక టార్గెట్ పెట్టారు నాకు, ఇంత అమౌంట్ నువ్వు క్లియర్ చేయాలి. ఎంత అమౌంట్ మేడం? ఆల్మోస్ట్ 3.5 lakhs ఎంతో నాన్న. ఐ హ్యావ్ టు క్లియర్ దట్ అమౌంట్. అప్పుడు వాళ్ళు 6 months తర్వాత మళ్ళీ క్లోజ్ చేయను అని చెప్పి అన్నారు. సరే 3.5 lakhs అంటే నా దగ్గర ఉన్నదే 25,000. ఆ 25,000కి నేను 3.5 లక్షలు ఎలా కడతాను అనే దాని గురించి ఆలోచించలేదు. నేను ఇది చేస్తాను అని ఛాలెంజింగ్గా తీసుకుని నేను ఒకటే అనుకున్నాను, నాకు 25,000 తోటి నాకు 2.5 టన్నుల మెటీరియల్ వచ్చింది. ఆ 2.5 టన్నుల మెటీరియల్ కొని దాన్ని రొటేషన్ చేసి ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. అద్భుతం. వాళ్ళు ఆ దెబ్బకి తిరిగి వచ్చి మేడం మీరు 2వ యూనిట్ మొదలు పెట్టండి మేడం, మేమే మీకు ఫండింగ్ చేస్తాము అన్నారు. ఎవరైతే వచ్చి మొత్తం యూనిట్ ని సీజ్ చేశారో ఎదురు 6 నెలల్లో వచ్చి ఇంకొక యూనిట్ పెట్టుకోవడానికి కూడా పెట్టుబడిస్తాను అని అన్నారంటే వేరే లెవెల్ అంతే. కానీ మేడం ఈ కారిగేటెడ్ బాక్సెస్ అని ఇప్పుడు ఇంగ్లీష్ లో మనం చాలా మంచి లాంగ్వేజ్ యూజ్ చేసి చెప్తున్నాం, కానీ తెలుగులో మామూలుగా దాని లిటరల్ మీనింగ్ కనుక చూసుకుంటే అట్టపెట్టెల వ్యాపారం, అట్టపెట్టెల తయారీ బిజినెస్. ఇంకా చెప్పాలంటే అసలు ఆ బిజినెస్ ని ఎంచుకోవాలంటేనే చాలా టఫ్ అనిపిస్తుంది. అప్పట్లో మీరు ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు మహిళలు ఈ బిజినెస్ చేయడం అని అన్నారు. ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు మేడం, అవి చెప్పండి. యాక్చువల్గా మొత్తం అంతా నా దగ్గర ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ అబ్బాయిలే ఉండేవారు, అమ్మాయిలు మాత్రం ఖాళీ హెల్పర్స్గా ఉండేవారు. నేను ఇది చూసి నేను ఒక ఆడమ్మాయిని ఒక బిజినెస్ పెట్టుకోగలిగాను కదా, నడిపించుకోగలుగుతున్నాను కదా, ఎందుకు ఆడపిల్లలు కూడా ఆపరేటర్స్ కాకూడదు? ఎందుకంటే ఆడపిల్లలు ఏపీఎస్ఎఫ్సిలో ఒక మేనేజర్ గారు చెప్పారు, అమ్మ మేము ఆడపిల్లలకి బిజినెస్ లోన్ ఎందుకు ఇస్తాము అంటే వాళ్ళు ఒక పట్టుదల, తర్వాత ఒక భయము, తర్వాత ఇన్స్టాల్మెంట్ కట్టాలని ఆతృత, తర్వాత వ్యాపారం చేయాలని వాళ్ళకి ఆ ప్రోత్సాహం అంతా, వాళ్ళు అన్ని గుణాలు కూడా మాకు బాగా అనిపిస్తాయమ్మా. లైక్ వాళ్ళు ఏం చేయాలన్నా కూడా సక్సెస్ఫుల్గా చేస్తారు. అందుకోసమే నీకు మహిళా ఉద్యమ నిధి స్కీమ్లో నీకు 10 లక్షలు లోన్ ఇచ్చావమ్మా. నువ్వు ఇంట్లో కూర్చొని మీ అన్నయ్యతో బిజినెస్ చేయిస్తావని కాదు, నువ్వు నడిపిస్తావని. ఇప్పుడు నీకు ఛాలెంజ్ తీసుకున్నావు కదా, ఈ 6 నెలలు నువ్వు ఎలా ప్రూవ్ చేసుకుంటా చూపించమ్మా అని ఆయన అంటాం. నేను దాన్ని పాజిటివ్గా తీసుకోవడం. తర్వాత నాన్న వర్కర్స్ తోటి వచ్చిన ప్రాబ్లం కూడా నేను ఫేస్ చేశాను. ఒకరోజు నాకు అర్జెంట్ కన్సైన్మెంట్ వెళ్ళాలి ఇండియన్ ఇమ్యునాలజిస్ట్ కంపెనీకి. సూపర్వైజర్ అంటాడు, నాకు ఒంట్లో బాగలేదు, మా ఆవిడకి ఒంట్లో బాగలేదు, నేను హాస్పిటల్ అపాయింట్మెంట్ ముందే తీసుకున్నాను, రేపు రావట్లేదండి అని చెప్పేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళిపోతున్నాడు. నేను ఒకటే చెప్పాను, నాన్న ఫ్యాక్టరీలో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు మేడం. మిగతా వాళ్ళు ఉండగానే చెప్పాల్సింది కదా అంటే, సరే ఆ 3 అలాగే ఉంచాయ్యా, నేను ఇప్పుడే వస్తున్నాను. ఆ రోజు ఫ్యాక్టరీకి రాలేదు, ఎందుకంటే మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, నా కొడుక్కి ఒంట్లో బాగాలేదు. అయినా కూడా వాళ్ళిద్దరిని కూడా తీసుకుని ఫ్యాక్టరీకి వచ్చి మా అమ్మకు ఒంట్లో పోకపోయినా కూడా ఆ పేస్టింగ్ మెషిన్ ఒకటి ఉంది, ఆ మెషిన్ దగ్గర లైనర్ వదలమన్నా. మా అబ్బాయిని నేను లైనర్ షీట్స్ వదులుతానమ్మా, నువ్వు పట్టుకో అన్నా. వాళ్ళకి ఒంట్లో బాగపోయినా కూడా, ఎందుకంటే ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్, రేపు పొద్దున డిస్పాచ్ వెళ్ళాలి అని. అబ్బాయి వెళ్ళిపోయాడు, ఆపరేటర్ వెళ్ళిపోయాడు. నేను ఆ మెషిన్ రన్ చేసేసి పొద్దున 8 వచ్చేసండి అమ్మా మీరు అని చెప్పి నేను మళ్ళీ మా అమ్మని మా అబ్బాయిని తీసుకుని ఇంటికి వెళ్ళి మర్నాటి రోజు పొద్దున 8 వెళ్ళి మొత్తం కంప్లీట్ చేసుకున్నానమ్మా వర్క్. ఆ ఉన్న వర్కర్స్ మిగతా వాళ్ళు కూడా వస్తారు కదా 9 కంప్లీట్. ఆ అబ్బాయి మళ్ళీ నాకు 10 o'clock ఫోన్ చేసి, మేడం నేను ఇప్పుడు రావట్లేదు మేడం, నాకు డాక్టర్ బ్లడ్ టెస్ట్లో చేయించుకోమన్నారు, నేను 12:30, 1కి వస్తాను అన్నారు. నాన్న ఇవాళ నువ్వు రెస్ట్ తీసుకో నాన్న, 12:30, 1కి ఏమొస్తావులే, నువ్వు రెస్ట్ తీసుకో, ఫ్యామిలీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదా, అది టేక్ కేర్ అన్నానా, నేను మేనేజ్ చేసుకుంటానన్న. మేడం డిస్పాచ్ వెళ్ళాలన్నారు కదా అంటే, డిస్పాచ్ వెళ్ళిపోయిందన్నా అన్న. ఇంకా ఆ రోజు నుంచి ఆ సూపర్వైజర్ ఎప్పుడు తోక తిప్పలేదు నాన్న. ఈవిడికి తోక తిప్పితే నా పరువే పోతుంది, ఆవిడ మేనేజ్ చేసుకుని ఎలాగైనా నడిపించుకుని డిస్పాచ్ చేసుకుంటుంది. అంటే మీకు వర్క్ వచ్చు, మీరు నేర్చుకున్నారా మేడం? నేర్చుకోలేదు, దాని పరిస్థితి వల్ల నేను నేర్చేసుకున్నా. అంటే ఎవరైనా ఈ మెషిన్ రాదు, నడుపుతానికి రాదు అంటే, ఎందుకు రాదమ్మా, నేను లేని పర్సన్ కదా, నేను నడిపిస్తాను. నేను నడిపించుకోగలిగినప్పుడు మీరు ఎందుకు నడిపించలేరు? నేనే నడిపించగలుగుతున్నాను, నాకు ఏమీ తెలియదు దాన్ని. మీరు ఈ ఫ్యాక్టరీలో 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మీకెందుకు తెలియదు? ఆడపిల్లలు భయపడ్డారు ఆపరేటర్గా ఉండటానికి. నేను అన్నాను, మెషిన్లు నావి, పోతే డబ్బులు నావి,
కదా, మీరు మెషిన్లు ఎక్కండి, నేర్చుకోండి, నేను భరిస్తా ఆ ఖర్చులు అని చెప్పి వాళ్ళందరినీ మెషిన్లు ఎక్కించానమ్మా. ఎన్ని రోజులు హెల్పర్ జీతాలు తీసుకుంటారు? ఆపరేటర్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదా? అవ్వండి ఆపరేటర్స్. మగపిల్లలే చేయగలుగుతారా? ఆడపిల్లలు చేయలేరా? మీ కింద హెల్పర్స్ అబ్బాయిలు ఉండాలమ్మా, మీరు కాదు. లేడీ బాస్ అంటే లేడీ టైగ్రెస్ అని చెప్పాలి. కాదు మేడం, నేను అంటున్నానని కాదు, మీకు అన్ని పరిస్థితులు అట్లా అనుకూలిచ్చాయా? అందుకనే మీరు ఈజీగా నడవగలిగారా? కృష్ణుడు ఆయన కూడా రప్పించుకున్నాడు ఆయన దగ్గరికి. ఆయన భక్తి ఉంది నాలో, కానీ తెలీదు. అంటే నేను అలా అనట్లేదు మేడం, పర్మిషన్స్ పరంగా కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ లో కానీ భగవంతుడి బ్లెస్సింగ్స్ మాత్రం 100% ఉన్నాయిరా నాకు. దానివల్ల కష్టమైన పని కూడా సులువుగా అలా దారి కనిపించినట్టు అనిపించేది నాకు. నేను ఏది కూడా కష్టం అనుకోలేదు నాన్న. ఎందుకంటే బిజినెస్లో వ్యాపారంలో దిగిన తర్వాత కష్ట నష్టాల గురించి ఆలోచించలేదు. నేను ఏం చేయాలి, నేను నా గురించి నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి. ఐ వాంట్ టు బీ ద బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఐ వాంట్ టు టేక్ ఛాలెంజెస్ అండ్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ దట్ ఐ క్యాన్ డూ ఎనీథింగ్. ఆడవాళ్ళకి ఇది చేయలేరు అని మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఆడవాళ్ళంటే ఆదిశక్తులు, అదే నమ్మకం. ఒకసారి ఇలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను నాన్న. అది చిన్న పనే అని అనుకున్నాను, ఎందుకంటే నాకు లెటర్ వచ్చింది సెప్టెంబర్ నెలలో. ఆ లెటర్ వచ్చిన రెండో రోజే డిపార్ట్మెంట్కి వెళ్ళాను. వెళ్తే ఆయన లెటర్ పైన డేట్ మాత్రం March 30 రాస్తుంది, నాకు వచ్చిందేమో సెప్టెంబర్లో. ఆయన లెటర్ చూసి అన్నారు, ఏంటమ్మా ఇది లెటరు 6 నెలల తర్వాత తీసుకురావాల్సిన పరిస్థితి ఏంటి నీకు అన్నారు. లేదు సార్, నాకు లెటర్ మొన్ననే వచ్చింది, నేను ఇవాళ తీసుకొచ్చాను అన్నాను. అయితే ఫైలింగ్లో ఎప్పుడు కూడా ఒకటి కాన్సెప్ట్ ఏంటంటే, ఆ రోజుల్లో మెయిల్స్ గీల్స్ లేవు కదమ్మా, వాళ్ళు పోస్టల్లోనే వచ్చేది కదా. పోస్టల్ కవర్ కూడా పిన్ చేసుకున్నాను నేను. సో ఆ పోస్టల్ కవర్ పైన డేట్ చూపించాను. సార్ చూడండి, పోస్టల్ కవర్ నాకు ఎప్పుడు వచ్చిందో, సెప్టెంబర్ 28కి వచ్చింది సార్ నాకు. నేను కాబట్టి ఇప్పుడు మీకు సెప్టెంబర్ 30 తీసుకొచ్చాను అంటే, ఆయన సర్కాస్టిక్గా, అమ్మ గేదెని కొన్నావమ్మా, తాడు కొనలేదు, గేదె పారిపోయింది అన్నాడు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ సబ్సిడీ నాకు రావాల్సింది రాదు అన్న మాట ఆయన అంతా ఆ విధంగా చెప్పారు. నాకు ఆయన అలా మాట్లాడటంతో కంట్లో నీళ్ళు గరగరా తిరిగినాయి. ఏంటి ఇలా మాట్లాడతారు, ఆడవాళ్ళు అసలు బిజినెస్ పెట్టిన వాళ్ళే చాలా అరుదు, వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా వీళ్ళు ఇలాగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా మాట్లాడతావేంటి అని అనిపించింది. సరే, ఆయన తర్వాత ఇంకోటి ఏమన్నారంటే, ఆయన వెళ్తూ ఇదేదన్నా అవ్వాలంటే ఆ చంద్రబాబు నాయుడు గారే చేయాలమ్మా, నీకు మా చేతిలో అయితే ఏం లేదు అన్నారు. ఆయన సరదాగా అన్నారో సీరియస్గా అన్నారో నాకు తెలియదు. నేనైతే సీరియస్గానే తీసుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గరే నా ఫైల్ తీసుకుని వెళ్ళాను. 2 సార్లు రిప్రజెంట్ చేశాను. ఆయన 2 సార్లు రిప్రజెంట్ చేసి డిపార్ట్మెంట్ పంపించారు, కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ ఇవ్వలేదు. నేను 3వసారి మన ఎలిప్లో మెంబర్స్గా చేరాను. ఎందుకంటే ల్యాండ్ ఇస్తున్నారు, నేను ప్రైవేట్లో లీజ్లో ఉండేదానికంటే ఓన్ ప్రెమిసెస్కి వస్తే బాగుంటుంది కదా అని. అప్పుడు ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు తిరుమలలో. చేస్తే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి కనిపిస్తే ఆయనతోటి అడిగాను, సార్ ఇది 3వసారి రిప్రజెంట్ చేస్తున్నాను, ఎట్లాగంటారు అని. అయితే ఆయన అన్న, నువ్వు నాకు కూడా రా అమ్మా అని చెప్పేసి ఆయన హెలికాప్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆయన పర్సనల్ కార్డు ఇచ్చారు. ఇచ్చి, నువ్వు హైదరాబాద్కి రాగానే ఈ కార్డు నువ్వు సెక్రటేరియట్లో చూపిస్తే నా దగ్గర తీసుకొస్తారమ్మా, పలానా టైంకి రా, 4 o'clockకి నువ్వు హైదరాబాద్కి వచ్చిన మన్నాటి రోజు అన్నారు. అలాగే ఆ కార్డు తీసుకుని వెళ్ళాను. వెళ్ళగానే ఆయన అప్పటికే నా ఫైల్ రీడ్ చేశారు. ఆ ఫైల్ 2 సార్లు పంపిస్తే రెస్పాండ్ ఏం చేయలేదని వెంటనే నా చేతితోటి ఆయన అక్కడ మేనేజర్ గారికి మెమో ఇప్పించారమ్మా. మేనేజర్కే మెమో ఇప్పించి నా పని మాత్రం కంప్లీట్ చేసి ఇచ్చారు. అయితే గవర్నమెంట్ కూడా మళ్ళీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కే కదా ఆయన అథరైజేషన్ ఇస్తారు. ఆయన ఇచ్చిన అథరైజేషన్లో వాళ్ళ లెటర్ ఎలా ఇచ్చారంటే, ఇప్పుడు నేను ఆ సంవత్సరం ఉండేది 93-94. సో ఆయన ఏం చేశారు, నువ్వు 90 నుంచి 91 నుంచి 95 వరకు నువ్వు సేల్స్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ యూటిలైజ్ చేసుకోవచ్చు అని లెటర్ ఇచ్చారు. అయిపోయిన రోజులు ఎలా ఎక్సెప్షన్ యూటిలైజేషన్ చేసుకుంటానండి అని అంటే, డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నారు, మాకు తెలియదమ్మా, మాకు ఇలాగే వచ్చింది అని డీసీడో గారు అన్నారు. నువ్వు అదే యూటిలైజ్ చేసుకున్నారు. అయిపోయిన సంవత్సరాలు ఎలా యూటిలైజ్ చేస్తానండి, ట్యాక్స్ ఆల్రెడీ కట్టేశాను కదా అంటే, మాకు తెలియదమ్మా అన్నారు. దాని గురించి నేను ట్యాక్స్ కట్టనండి నేను అని చెప్పి అన్నాను. కాకపోతే వాళ్ళు ఒకరోజు ఇంటికి వచ్చారు. కానీ వాళ్ళు అసలు మీ ఆఫీస్ ప్రెమిసెస్ కి కదా రావాలి. ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే నాకు చాలా అఫెండెడ్ అయిపోయాను. వాళ్ళు 4 o'clock వచ్చారు. నేను ఇమ్మీడియట్ 5 o'clockకి మన ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళు అక్కడ ఈ కాలనీలో అక్కడ ఉండేవారు. ఇది మన
హిమాయత్ నగర్లో ఉండేవారు. హిమాయత్ నగర్కి వెళ్ళి ఆయనతో చెప్పాను ఇట్లా ఇట్లా అయిందండి అని. అయితే ఆయన ఏం చేశారంటే వెంటనే కమిషనర్ రమేష్ గారు ఉండేవారు అప్పుడు సేల్స్ ట్యాక్స్లో. అప్పుడు మనకి జిఎస్టీ కదమ్మా సేల్స్ ట్యాక్స్. మేడం అసలు ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఇంటికి ఒక కామన్ లేడీ ఎల్లగలదా అన్న ఒక ధైర్యమైనా ఉండాలి కదా మేడం. ఫస్ట్ ఆలోచించకుండా ధైర్య సాహసే లక్ష్మి అనుకునేదాన్ని. ఆడపిల్లకి ధైర్యం ఉండాలి ఏ విషయంలో అయినా సరే, కుటుంబం నడిపించే దాంట్లో అయినా కూడా. అసలు అక్కడ సెక్యూరిటీ ఎంత దిగితే మనం చేయగలమా, 10 మంది ఏమనుకుంటారు మన గురించి, అలాంటి ఇన్హిబిషన్స్ ఎప్పుడు లేవా మీకు? నాకు లేదు నాన్న. నా గురించి మంచిగా ఆలోచించే వాళ్ళు ఏదన్నా అనుకుంటారు అంటే ఆలోచించేదాన్ని. నా గురించి వెనకాల మాట్లాడేవాళ్ళు, నా ముందు ధైర్యంగా మాట్లాడలేని వాళ్ళ గురించి వాళ్ళు ఎన్ని మాట్లాడినా నేను ఎప్పుడు పట్టించుకో. మీరు అసలు ఫేస్ చేశారు అలాంటి సిచ్యువేషన్స్? ఎందుకు రావమ్మా, చాలా బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేశారు చాలా మంది. ఆడ చేస్తుంది అని అంటే అన్నారమ్మా. తెలిసిన వాళ్ళు ఏనుగెళ్తుంటే కుక్కలు మరుగుతాయి మొరగని, నాకేంటి పట్టింపు, నేను చేయాల్సింది చేస్తాను. ఐ వాంట్ టు రన్ మై బిజినెస్ స్మూత్లీ అండ్ సక్సెస్ఫుల్లీ, ఐ విల్ డూ ఇట్. బ్యాంక్లో కూడా చాలా బ్యాడ్గా చేస్తారు నాన్న. బ్యాంక్లో ఎక్స్పీరియన్స్ నాకు లేదు, నాకు కొంచెం చిన్న ఎక్స్పీరియన్స్. మా ఫ్రెండ్ చెప్పిందన్నమాట, ఆ లోన్కి వెళ్తున్నావు కదా, ఆ మేనేజర్ మంచోడు కదా, అసిస్టెంట్ మేనేజర్ మంచోడు కదమ్మా, నువ్వు చూసుకుని వెళ్ళు అని చెప్పింది. సో షీ గేవ్ మీ ఎ హింట్. సో నాకు 2 o'clock అపాయింట్మెంట్, 2 o'clock రమ్మని చెప్తే సరే వెళ్తానని వెళ్ళాను. ఫోన్ చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళే ముందు, ఎందుకంటే ముందే వెళ్ళి కూర్చుంటే నాకు టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. సో నేను 2 o'clockకి ఫోన్ చేసి రావాలా అండి అంటే, లేదమ్మా నాకు ఆ పని ఉంది, మీరు 3ంటికి 4ంటికి రండి అని చెప్పారు. సరే మళ్ళీ 4ంటికి ఫోన్ చేశాను, రావాలా అండి అంటే, లేదమ్మా నువ్వు 6ంటికి రామ్మా అన్నారు. సరే అండి అనేసి కూడా మా అమ్మని, మా సూర్యనారాయణ గారని నాకు లైజన్ పర్సన్ ఉండేవారు అక్క, ఆయన ఇద్దరిని తీసుకుని వెళ్ళాను. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు సూర్యనారాయణ గారిని కూడా తీసుకెళ్ళాను. సార్ ఆయన రూమ్లో పర్ఫ్యూమ్ కొట్టుకుని ఉన్నారు. అవసరమా, ఆడవాళ్ళంటే అంత తక్కువ చూపు. అప్పుడు నేను అన్నాను, సార్ వెళ్తాను సార్, మీరు ఈ టైంలో మమ్మల్ని పిలవకూడదండి, నన్ను పిలిచారు, మా లైజన్ ఆఫీసర్ని ఇంటికి పంపించలేదు, ఆయన ఎల్బీ నగర్కి వెళ్ళాలి, మా అమ్మ కారులో కూర్చుని ఉన్నారు, ఇలాంటి టైంలో మీరు పిలిస్తే మేము లేడీస్ ఎలా వస్తామండి, నాకు సేఫ్టీ ఏంటి అని ఆయన ఎదురుగుండానే అడిగా. కాదు కదని ఆయన కంగారు పడ్డారు. నన్ను నెక్స్ట్ టైం పిలకండి, మీరు ఎప్పుడైనా పిలవాలంటే డ్యూటీ అవర్స్లోనే పిలవండి, మీరు నాకు లోన్ ఇవ్వాలి అనుకుంటే డ్యూటీ అవర్స్లో పిలండి, డ్యూటీ అవర్స్లోనే మాట్లాడతాను. ఆఫ్టర్ డ్యూటీ అంటే నేను మనుషులను తీసుకొచ్చుకోవాలి, వాళ్ళ పని చెడిపోతుంది, వీళ్ళు ఇంటికి టైంకి వెళ్ళలేరు, నాకు కంఫర్టబుల్గా ఉండదు అని వెంటనే ముఖం పైన చెప్పాను నేను. ఇంకా అసలు ఆయనకి సౌండ్ లేదు. సేమ్ మార్కెటింగ్లో కూడా ఫేస్ చేశాం నాన్న. ఆర్డర్ కోసం వెళ్తే మీకు ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి సార్ అంటే, ఉన్నాయమ్మా టిప్స్, డబ్బులు కాదు, ఇంకేంటి. కాబట్టి ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ధైర్యంగా ఆర్డర్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు, పని అవుతుంది, లేకపోతే మీరు 6 నెలల్లో ప్రూవ్ చేసుకోవాలి కదా. మీరు అవుతుందమ్మా, నేను కష్టపడితే అవన్నీ ఏముంటుంది, కష్టే కృషి ఉండి మనకి ఇన్స్పిరేషన్ మన కష్టమే. నేను ఇంత కష్టపడుతున్నాను, నాకు అవ్వను అనేది లేదు, 100% అవుతుంది, నా పైన నాకు నమ్మకం ఉంది, నేను చేయగలుగుతాను, చేసుకోగలుగుతాను, చేయించుకోగలుగుతాను. ఇన్ని చూసిన మీరు మేడం ఈ వాళ్ళ రోజున కంపెనీ సిచ్యువేషన్ ఏంటి మేడం? ఇట్స్ కంఫర్టబుల్ నాన్న, ఇట్స్ కంఫర్టబుల్. నేను మా ఫ్యాక్టరీ వర్కర్స్ని నా సొంత పిల్లల్లాగా చూస్తాను నాన్న. అందరు బోనస్ ఒకసారి ఇస్తారు, నేను 2 సార్లు ఇస్తాను. దసరాకి ఇస్తాను, March 31st నా టోటల్ టర్న్ ఓవర్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో డబ్బులు ఇన్నాను, డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టేస్తారు కదా, బంగారం ఇస్తా. బంగారం లాంటి బాస్, బంగారం లాంటి ఓనర్. బంగారం ఇస్తాను. తర్వాత సంవత్సరానికి ఒకసారి మేము అందరు కలిసి ట్రిప్కి వెళ్తాం నాన్న. ఓ ఇది కూడా అన్నా మేడం, మీరు అడుగు, మా వాళ్ళు బాంబే, ఢిల్లీ, మద్రాస్, కలకత్తా, గుజరాత్ అన్ని చూసారమ్మా. యూ ఆస్క్ దెమ్ ఎనీ ప్లేస్, కాశీ, అన్ని. కంపెనీ సీజ్ అయిపోతుంది, మూసైపోతున్నారు అన్న స్థితి నుంచి ఎదుగో ఆవిడ మాటల్లో సక్సెస్ స్టోరీ వింటున్నారు కదా, ఎంత ఇన్స్పిరేషన్గా ఉందో మేడం. ఒక్కటి చెప్పండి మేడం, హస్బెండ్ సరిగ్గా చూడట్లేదనో, ఇంట్లో పరిస్థితులు బాగాలేదనో, లేకపోతే డివోర్స్ అయిపోయిందనో, లైఫ్ మధ్యలో ఆగిపోయిన ఆడవాళ్ళకి మీరు ఏం చెప్తారు చెప్పండి మేడం. బంగారం, జీవితం అనేది మనది, పిల్లలు అనేవాళ్ళు మనవాళ్ళు,
యాక్చువల్గా పూర్వకాలం అనేవారు ఒకటి ఏంటంటే అబ్బాయి 1 అమ్మాయి 0, ఒకటికి పక్కన 0 వస్తే విలువ వస్తుందని. నేను ఒప్పుకోను. నేను 1 పక్కన 0 ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదు. 1 నేను యాజ్ ఏ ఉమెన్ నేను చెప్తున్నానా, నేను నాకు మా హస్బెండ్ తోటి అంత రిలేషన్ బాగా అనిపించలేదు. ఎందుకంటే మా నాన్నగారు నన్ను ఎంత గారంగా చూశారంటే చెడగొట్టేశారు నన్ను గారంగా చూసి. ఆ చెడిపోయిన దాంట్లో నాకు ఎవడన్నా మనిషి ఇది చెయ్యి అంటే నాకు నచ్చేది కాదు. నేను మా ఆయనతో ఉండను డాడీ అంటే కూడా మా నాన్నగారు యాక్సెప్ట్ చేశారు. అంత గారంగా పెంచారు. కానీ గారంకి మా నాన్నగారు ఎప్పుడు అనుకున్నారు గారంకి ఇది అసలు కష్టపడగలుగుతుందా అని. కానీ కష్టానికి గారానికి అసలు ఏమి రిలేషన్ లేదు. మనకి మెయిన్ ప్యాషన్ ఉండాలి. ఇది చెయ్యాలి, ఇలా చేస్తాను, నేను చేసుకోగలుగుతాను. అంతేగాని నా మొగుడు వదిలేసాడు నన్ను, లేకపోతే నా పిల్లలు నన్ను ప్రోత్సహించట్లేదు, మా ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకుంటారు. మీకుంది ఆ ప్యాషన్, ఆ థ్రైవ్ మీకుంది, ఒప్పుకుంటాం. కానీ పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ నీడ్స్ ఉంటాయి, అత్తమామలు చూసుకోవాలి, అవన్నీ కూడా ఆడవాళ్ళ రెస్పాన్సిబిలిటీసే కదా. నానా అత్త మామల్ని చూసుకుంటాము అంటే చూసుకుంటాం. నేనేమంటానంటే యూ హ్యావ్ టు ప్లాన్. ఇప్పుడు నేను ఉన్నాను, నా కూతురు చిన్నది, నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు. కానీ మా అమ్మ వెళ్ళి పికప్ చేసుకుని వచ్చేది. వచ్చిన తర్వాత దానికి భోజనం పెట్టి పడుకోబెట్టేస్తే నేను మధ్యరాత్రిలో 9 o'clock 10 o'clock ఎప్పుడు వచ్చినా ఫ్యాక్టరీ నుంచి లేపి దాంతో హోంవర్క్ చేయించి పడుకోబెట్టేదాన్ని. తర్వాత లైఫ్లో నేను బిజినెస్ ఇల్లు తప్ప వేరే ఏమీ ఆలోచించలేదు నాన్న. టిల్ ఐ గాట్ స్టెబిలైజ్డ్ ఇన్ మై బిజినెస్. మా సొంత పిన్ని పిల్లలు కానీ, మా సొంత మేనమామల పిల్లలు కానీ, మేనత్త పిల్లలు కానీ, పెళ్ళిళ్ళు కానీ దేనికి వెళ్ళలే. I thought what is more important for me is my family and my business. My vision was only to take care of my family and my business. తర్వాత ఫ్యామిలీ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ బిజినెస్కి ఇచ్చాను నేను. తర్వాత సెలవులు వచ్చిన రోజు పిల్లల్ని కూడా తీసుకొచ్చేసేదాన్ని ఫ్యాక్టరీకి. అక్కడే కూర్చోబెట్టేదాన్ని, అక్కడే పడుకోబెట్టేదాన్ని. ఈ అన్ని కారణాలు అవే నాన్న. ఒకరిని ఇక్కడ ఒకళ్ళు అక్కడ పడుకోబెట్టేసేదాన్ని, ఒకళ్ళు అక్కడ. అందుకోసం భోజనం అక్కడ చిన్నగా వంటగది పెట్టేసుకున్నా, భోజనం వండేసి తినిపించేస్తాను సెలవుల్లో. ఇంకా ఉట్టప్పుడు రోజుల్లో స్కూల్కి వెళ్తారు, వస్తారు, వచ్చినాక 1 గంట 2 గంటలు మా అమ్మ మేనేజ్ చేసుకోగలుగుతారు. 7:38కి మీరు సండేస్ మాత్రం నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కదమ్మా. అంటిల్ అన్లెస్ ఇట్ వాస్ వెరీ మచ్ ఎమర్జెన్సీ అయితేనే. అంటే మాకు ఫ్యాక్టరీ ఏంటంటే సండే వర్కింగ్ డే, మండే హాలిడే. సో నేను సండే ఇంట్లో ఉండి పిల్లలకి స్నానాలు శుభ్రంగా చేయించి వాళ్ళకి శుభ్రంగా ఫుడ్ పెట్టి తర్వాత మండే రోజు మార్కెటింగ్ చేసుకునేదాన్ని. తర్వాత మాది చిన్న కంపెనీ కాబట్టి నేను ఒక అకౌంట్స్ పర్సన్, ఒక మార్కెటింగ్ పర్సన్, తర్వాత ఒక లైజన్ పర్సన్, ఒక ఆఫీస్ అసిస్టెంట్, ఇలా ఎవరిని పెట్టుకోలేదు. నేనేమనుకున్నానంటే అన్నీ నేనే, ఆల్ ఇన్ వన్, అంటిల్ ద బిజినెస్ స్టేబిలైజ్డ్. మొత్తం మీరే చేశారు, మొత్తం మార్కెటింగ్ కానీ, నేర్చుకోవాలి, లైజన్ కానీ. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా డబ్బులు పొదుపుగా వాడుకుంటే మనకి ఎప్పుడు కూడా ఉపయోగం. ఎందుకంటే దాన్ని ఒక ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు, లేదా దాంతో రా మెటీరియల్ కొనుక్కోవచ్చు. తర్వాత మనకి డబ్బులు వచ్చినాయంటే ఫస్ట్ బిజినెస్లో ఒక రొటేషన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు నీ 30,000 ఉన్నాయి, నీ 30,000 రొటేషన్ చేయకుండా దాన్ని ఎక్కడైనా కట్టేసావు అనుకో, అది 30,000 ఉంటుంది. అదే రొటేషన్ చేసావు అనుకో 45,000 అవుతుంది కదా, అంటే 15,000 సంపాదిస్తారు కదా. సో నాకు ఆ కాన్సెప్ట్ తోటే నేను బిజినెస్ ఎక్కువ నడిపించాను అన్న. సో ఈ తరం ఇప్పుడు బిజినెస్ లోకి రావాలనుకునే వాళ్ళకి మీ అడ్వైస్ తో ఇంటర్వ్యూని కంక్లూడ్ చేద్దాం మేడం. నా బిజినెస్ అనేదమ్మా నీకు ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే యూ విల్ వర్క్ హార్డ్. ఇప్పుడు నీకు ఇప్పుడు ఒకవేళ పిల్లలు ఉన్నారు, పుస్తకం స్కూల్ బుక్ తీసి చదవంటే నిద్ర వచ్చేసింది అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ కనిపించదు దాంట్లో. ఇంట్రెస్ట్ ఉన్నవాడు పుస్తకం తీస్తే చదువుతూనే ఉంటాడు. అదే ఆ పుస్తకం ప్లేస్లో ఒక సినిమా టాపిక్స్ కానీ లేకపోతే స్టోరీస్ కానీ అది ఉంటే వాళ్ళు చదివితే నిద్ర రాదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కడ. సో అలాగే మనకు కూడా ఒక వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు దాంట్లో మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే దిగాలి నాన్న. ఎవరి ప్రెషర్ తోటి ఎవరి ఫోర్స్ తోటి దిగారనుకో, దిగిన తర్వాత ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోకుండా బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే వేర్ దెర్ ఇస్ ఎ ఇంట్రెస్ట్, వేర్ దెర్ ఇస్ ఎ విల్, దెర్ ఇస్ ఎ వే. ఎందుకంటే మనకి వ్యాపారం చేసుకునేటప్పుడు అన్ని రకాలుగా చూసుకోవాలి. నా దగ్గర డబ్బులు లేవు, నేను వ్యాపారం పెడితే ఏం చేస్తాను అంటే కాదు, డబ్బులు లేకపోయినా పర్వాలే, నీ దగ్గర ఆ ఇంట్రెస్ట్ ఉంటే చాలు. గాట్ ఇట్. ఎందుకంటే నాన్న
డబ్బులు ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. కానీ పని మాత్రం నీ దగ్గరే ఉంటుంది. నీ దగ్గర ఉన్నది ఏంటి? పని, తర్వాత నీకు పైన నమ్మకం. యాక్చువల్గా ఒకటి చిన్న స్టోరీ. ఒక వ్యాపారస్తుల దగ్గర అష్టలక్ష్మి ఉన్నాయి. ఒక్కొక్క లక్ష్మి వెళ్ళిపోతూ ఉందంట. వెళ్ళిపోతుంటే కూడా ఆయన ఏమీ బాధపడలే, వెళ్ళిపోతుంది వెళ్ళని అనేసి. ఆఖరికి ధైర్యలక్ష్మి వెళ్ళిపోతుందంట. ఆవిడ కాలు పట్టేసుకున్నాడంట. నువ్వు ఉన్నావన్న ధైర్యంతో ఆ లక్ష్ములన్నీ తిరిగి వస్తాయని కూర్చున్నాను, నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా ఊరుకుంటాను అని. సో ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యం ఉంటే మనం ఏదైనా చేయొచ్చమ్మా. ఆడపిల్లలు చేయలేనిది ఏదీ లేదు. ఇప్పుడు మనకి త్రిమూర్తులు ఉన్నారు కదా, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, శివుడు. సో బ్రహ్మదేవుడు చేసే పని ఏంటి? ఆయుష్, ఐ మీన్ జననాలు. దానికి కావాల్సింది ఏంటి? చిత్రగుప్త లెక్కలు కదా. ఎవరు చేస్తున్నారు అది? మనమే, ఆడవాళ్ళమే, సరస్వతి అమ్మ. తర్వాత శివుడు చేసేది ఏంటి? పవరు. దానికి కావాల్సిన శక్తి ఎక్కడిది? పార్వతీదేవి. మరి మన విష్ణుమూర్తి చేసేది ఏంటి? అడ్మినిస్ట్రేషన్. దానికి కావాల్సింది ఏంటి? లక్ష్మీదేవి. ఎవరు మనం అంత టాప్ పొజిషన్స్ లో ఉండి ఒకరికి భయపడేది ఏంటమ్మా? మనం చెయ్యాలనుకుంటే చేసేయడమే. అసలు చేయాలంటే చేసుకోవడం కాదు, మనం పిల్లల్ని కంటమే. అంతకంటే కష్టమైన పని ఏముందమ్మా? వాళ్ళని పెంచి పోషించేదానికంటే కష్టంగా ఉంది. అదే చేసుకునేటప్పుడు బిజినెస్ ఏముంది? చిటికలో చేసేయచ్చు. మేడం, నాకు అసలు ఐ వాంట్ జస్ట్ హ్యావ్ వన్ హగ్ ఫ్రమ్ యూ మేడం. అంత పాజిటివిటీ ఉంది మీ దగ్గర నుంచి. వన్ హగ్ ఫ్రమ్ యూ మేడం. ఎంత పాజిటివిటీ అంటే అసలు జస్ట్ లవ్వింగ్ దిస్ ఎపిసోడ్. ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది కానీ అసలు నేను చెప్పలేకపోతున్నాను ఆ మాటలు. ఎంత ప్లెజర్, ఎంత థ్రిల్ ఫీల్ అవుతున్నానో మేడం ని చూస్తుంటే. ఈ ఫ్యాక్టరీలో అసలు ఏం జరుగుతుంది అని చూడాలండి. అంటే ఈ కార్టన్ బాక్సెస్ ఎలా తయారు చేస్తారు అని యాక్చువల్ గా చూడాలని ఉంది. కాకపోతే ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ అన్ని రాళ్ళు, గుట్టలు, అసలు మనిషి కొండలు, 2 కొండల మధ్యలో వ్యాలీ అంటారు చూడమ్మా. ఈ మధ్యలో కొంచెం ప్లేస్, అక్కడ ఒక కొండ, ఇక్కడ ఒక కొండ. అదేమో ఫ్లాట్ చేసి హైట్ లోనే కట్టాము. ఇదేమో మొత్తం తగ్గించాల్సి వచ్చింది. మీకున్న అప్పుడు ఆ ఛాలెంజెస్ లో 6 నెలల్లో ఇదంతా చేసుకోవడం కూడా ఇంకా పెద్ద కాదమ్మా. 6 నెలలది వేరు. 6 నెలలది ఫస్ట్ యూనిట్. అది 6 months లో క్లోజ్ అయిపోయిన తర్వాత 2 years తర్వాత ఇది స్టార్ట్ చేశాను. ఇదంతా కూడా మళ్ళీ పెద్ద ఛాలెంజ్. పెద్ద ఛాలెంజ్ నాన్న. ఎందుకంటే ఈ రాళ్లలో అప్పుడులో రాళ్ళు కొట్టేవాళ్ళు ఎంత రూడ్ గా ఉండేవారు. కానీ అది దానికి హ్యాట్స్ ఆఫ్ మా మదర్. ఆవిడ రోజు పొద్దున ఇక్కడ డ్రాప్ చేసేసి నేను లోన్ ప్రాసెసింగ్ కానీ తర్వాత పాత కంపెనీలో వర్క్ కానీ చూసుకుంటూ ఉండేదాన్ని. మళ్ళీ రాత్రి వచ్చి తీసుకెళ్ళేదాన్ని. కానీ ఎడారి ఒక్క మనిషి కనిపించలేదు. ఆ టైంలోనే కారు కొన్నాను. ఎందుకంటే స్కూటర్ పైన వెళ్ళడం రావడం, ఎవడం కొడతాను, రాయి పెట్టి కొడతాం, ఏమైనా చేయొచ్చు కదా. కార్లో అయితే కొంచెం అద్దాలు వేసేసుకుని సేఫ్టీ ఉంటుంది కదా అని. అసలు ఒక్క మనిషి కనిపించేవాడు కదమ్మా. ప్రగతి నగర్ దగ్గర కూడా ఇల్లు లేవు అప్పుడు, చాలా తక్కువ. ఆ ధైర్యం అంటే దేవుడు నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోదానే వచ్చేదాన్ని. ఏం తెగింపు మేడం మీది అసలు. కానీ ఈ అమ్మాయి పద్మ అనే అమ్మాయి, ఆ అమ్మాయి ఆ రోజుల్లో నాకు ఆ పాత కంపెనీ నుంచి ఇక్కడికి వచ్చింది. నేను 20 years పైనే, 30 years నుంచి ఆ అమ్మాయి 2001 నుంచి ఇక్కడే ఉంది నాతో. ఇది 2000లో స్టార్ట్ చేశాను నేను. 2000 యాక్చువల్గా 98లో శంకుస్థాపన చేశాను ఇక్కడ. కానీ అసలు ఎవరు మొదలు పెట్టట్లే. నేను ఒక్కదాన్ని మొదలుపెట్టి ఏం చేయను అని మళ్ళీ దీన్ని బ్యాక్ వెళ్ళిపోయాను. వెనకడికి వేశారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు అసలు. అట్లీస్ట్ ఇంకో ఎవరైనా ఒకరు మొదలు పెడితే, నేను మొదలు పెడితే ఇద్దరుగానే తోడు ఉంటాం కదా అని. అప్పుడు గిరిజ అనే అమ్మాయి స్టార్ట్ చేసింది. ఓకే, సో తను స్టార్ట్ చేసింది కదా అని నేను మొదలుపెట్టాను. అప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ పాలసీ ఒకటి ఉందమ్మా, సేల్స్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అని, మోడివేట్ అని ఒకటి ఉంది. అదేంటంటే నువ్వు సేల్స్ ట్యాక్స్ కట్టట్లేదు, 14 సంవత్సరాల తర్వాత కట్టాలి. అంటే 14 సంవత్సరాలు నువ్వు సేల్స్ ట్యాక్స్ తీసుకుంటావు, దాన్ని వర్కింగ్ క్యాపిటల్ కింద వాడుకోవచ్చు. 14వ సంవత్సరం నుంచి నువ్వు కట్టడం మొదలు పెట్టాలి. అది చాలా బెనిఫిట్ కదా. సో అది కావాలి అంటే నేను మార్చ్ 2000 లోపల కట్టాలి బిల్డింగ్. అసలు కరెక్ట్గా జనవరిలో శంకుస్థాపన చేశారు.
జనవరి ఎక్కడ, మార్చి ఎక్కడ, ఎంత టైం ఉంది మేడం మధ్యలో? 2 నెలలు. 2 నెలలు ఈ ఫుల్ బిల్డింగ్ కట్టాం. నమస్కారం మేడం, మీకు నమస్కారం. అసలు ఎలా తయారు చేస్తారు మేడం ఈ అట్టపెట్టెలు? ఇది 2 రీల్స్ లోడ్ చేయాలి ఇక్కడ ఎందుకంటే అబ్బాయిలు పెడతాము, బరువు ఇది ఆటోమేటిక్ గా ఎక్కుతాయి, కానీ లేడీస్ కి కొంచెం ఎక్కువ ఎనర్జీ అవసరం ఉండాలి కదా. సో అందుకోసం ఇక్కడ జనరల్ గా ఇక్కడ మాత్రమే లేడీని సబ్స్టిట్యూట్ చేయలేదు ఇప్పటివరకు. ఒకసారి చేశాను కానీ వాళ్ళు మళ్ళీ తర్వాత పట్ల నొప్పి. సో ఐ డెంట్ వాంట్ దెమ్ టు టేక్ దట్ మచ్ ఆఫ్, అంటే ఆ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు మన ఫ్యాక్టరీ గురించి. వాళ్ళు కంఫర్టబుల్ గా ఉండి చేసుకోవాలనేసి నేను ఇక్కడ ఆడపిల్లలు ఉంటే తీసేసాను వాళ్ళని. ఇది రీల్స్ అది లోడ్ చేసినాక ఇక్కడ 30 HP పవర్ ఉంటుంది. ఆ హీట్ తోటి ఏమవుతుందంటే 2 లైనర్స్ అంటుకుని రోల్స్ తోటి ఫ్లూటింగ్ వస్తుందన్నమాట. దీన్ని లైనర్ అంటాం. లైనర్ ఇదేమో ఇక్కడ ఏంటంటే సెట్టింగ్. ఇప్పుడు ఈ అబ్బాయి సెట్టింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు సైజ్ అయిపోయిందంటే నెక్స్ట్ చైన్ సైజ్కి ఈ వీల్స్ తోటి సెట్ చేస్తారు అనమాట, మనకి ఎంత లెంత్ కావాలి అని. ఆ లెంత్ ప్రకారం ఇక్కడ మెషిన్ ఆన్ చేయడం ఆటోమేటిక్గా కట్ అవుతుంది. కౌంటింగ్ మెషిన్ అక్కడ ఉంది. మనకి ఇప్పుడు 1000 లైనర్ కావాలి అంటే 1000 లైనర్ తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ చేసేసుకుని మళ్ళీ లైనర్ని ఇట్లా స్టాక్ చేసేస్తాం. ఈ స్టాక్ చేసిన లైనర్ని ఒక 4 hours మినిమం వదిలేస్తాం నాన్న చల్లబడినాక. తర్వాత దాన్ని ఇక్కడ పేస్టింగ్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో చాలా ప్లైస్ ఉంటాయి. 3 ply ఉంటుంది, 5 ply ఉంటుంది, 7 ply ఉంటుంది, 9 ply ఉంటుంది. జనరల్గా వి గో ఫర్ 5 and 7 కామన్గా ఎక్కువ వెళ్తాం. అదే దాని ప్రకారం వాళ్ళు 2 ply అంటే 5 ply అంటే 2 లైనర్లు ఒక పేపర్ వేసుకుంటారు. 3 ply అంటే ఒక లైనర్ ఒక పేపర్ వేస్తారు. 7 ply అంటే 3 లైనర్స్ ఒక పేపర్ వేస్తారు. ఇప్పుడు ఎవరు ఏ పనికి రాకపోయినా మీరు హ్యాండిల్ చేసేయగలుగుతారు. ఇది కొంచెం ఇది ఎవరైనా చేయగలుగుతారమ్మా, నువ్వు కూడా చేయగలుగుతావు దీన్ని. యాక్చువల్గా ఒక్కసారి చిన్న లైనర్స్ అయితే ప్రాబ్లము, నేను మా పెద్ద లైనర్స్ అయితే ఇబ్బంది ఉండదు. 5 ply నాన్న మీరు ఇలాంటి పనులన్నీ చేసేస్తారా మేడం? సరదా నాన్న. ఓకే సరే వేసుకున్నాను. సరదా నాకు పని చేయడం ఇక్కడ, నాకు రిలాక్స్ కూడా అవుతాను నాన్న. వీళ్ళందరూ చక్కగా కౌలు చెప్తారు. వీళ్ళందరూ ఈ అమ్మాయి కూడా నేను బిజినెస్ పెట్టిన ఒక 2 years 3 years నుంచే ఉంది. సో ఆల్మోస్ట్ ఆవిడ ఎక్స్పీరియన్స్ కూడా 28 ఈ మెషిన్ కి తినే ఆపరేటర్ నాన్న. తర్వాత వీళ్ళు ఏంటంటే గమ్ సెట్టింగ్ ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు డిపెండ్ జిఎస్ఎం ఒకవేళ 100 GSM ఉందనుకున్నా సెట్టింగ్ తక్కువ పెట్టుకుంటారు. ఎక్కువ గమ్ చేసినా కూడా మెత్తగా తడిగా అయిపోతుంది. ఒక 140 GSM అంటే సెట్టింగ్ వేరు ఉంటుంది. డిపెండింగ్ అపాన్ దట్ వాళ్ళు సెట్టింగ్ చేసుకుని పెట్టుకుంటారు. మేడం మీరు ఇంత మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కదా, ఈ ఫీల్డ్ లో ఒక లేడీ రన్ చేయడం డెఫినెట్లీ దట్స్ డిఫరెంట్ టాస్క్. పక్కన పెడితే కాంపిటీషన్ ఎలా ఉంటుంది మేడం ఈ అట్టపెట్టెల బాక్స్? కాంపిటీషన్ ఇప్పుడు కంపెనీస్ కి ఏంటంటే మా అట్టపెట్టెలు లేకపోతే ప్రోడక్ట్ బయటకు వెళ్ళదు. బై ఓన్లీ కరుణాగారు అట్టపెట్టెలు అది. అందుకోసం ఏంటంటే ఇప్పుడు ఆటోమేషన్స్ వచ్చేసినాయి నాన్న, కంప్లీట్లీ ఆటోమైజేషన్. వాళ్ళకి ఏంటంటే బాక్స్ రోల్స్ లోడ్ చేసేస్తే ఆటోమేటిక్గా పేస్టింగ్ అయిపోయి బోర్డు ఇలా బయటకు వస్తుంది. ఈ బోర్డు బయటకు వచ్చిన దాన్ని మళ్ళీ ఇక్కడ ఇంకో మెషిన్లో వేస్తే కంప్లీట్గా నీకు స్టిచ్చింగ్ వర్క్ వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ పిన్నింగ్ ఒకటే చేయాలి. ఈ మధ్య అలాంటి ఆటోమేషన్స్ వచ్చిన తర్వాత చాలా మందికి డిమాండ్ తగ్గింది అన్నారు. కానీ నాకేంటంటే నా కస్టమర్స్ ఆర్ గాడ్ అన్నట్టు. ఆయన సప్లయర్. భగవంతుడు మామూలుగా భక్తుల్ని ఎప్పుడు కనుకరిస్తాడు? శ్రద్ధగా మనం నిజాయితీగా మంచిగా ఉంటే. నేను అలాగే క్వాలిటీ బాక్స్ వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్కి ఇంత కూడా డైవర్ట్ అవున్నాను. సో ఐఎమ్ మెయింటైనింగ్ దట్ క్వాలిటీ వాట్ దే వాంట్. అందుకోసం వాళ్ళు నా దగ్గర సప్లై ఫ్రమ్ లాస్ట్ 25 years తీసుకున్నారు. సేమ్ కస్టమర్స్. సో కాంపిటీషన్ ఉన్నా మీకు బాధ లేదు. రేపు ఫ్యూచర్ లో మీకు కాంపిటీటర్స్ వస్తారన్నా ఇన్సెక్యూరిటీ కూడా లేదు. నేనే 2-3 యూనిట్లు పెట్టించాను నాన్న. నాకు అసలు భయం లేదు. ఎందుకంటే ప్రోడక్ట్స్ పైన నాకు నమ్మకం ఉంది, నా క్వాలిటీ పైన నాకు నమ్మకం ఉంది. నేను క్వాలిటీ అష్యూరెన్స్ ఒకసారి ఇచ్చాను అంటే ఇట్ ఈస్ 100% షూర్ దట్ కమ్స్ దేర్. వండర్ఫుల్ మేడం, ఆల్ ద వెరీ బెస్ట్. మోర్ అండ్ మోర్ పవర్ టు యూ. మీరు ఇంకా ఇలాంటి యూనిట్లు ఒక మినిమం 20 to 30 పాన్ ఇండియా స్టార్ట్ చేయాలని, అండ్ ఇంకా చాలా సక్సెస్ఫుల్ గా ఎప్పుడూ చిరునవ్వుతో మంచి హెల్త్ తో అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.